ఒకప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉన్న బలమైన స్నేహబంధంతో కలకలాడిన భారత్, అమెరికా సంబంధాలు ఇప్పుడు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ఇరు దేశాల మధ్య విధానపరమైన విభేదాలు పెరగటం, అమెరికా ఏకపక్షంగా సుంకాలు విధించడంతో పరిస్థితి సంక్షోభంలో పడింది. ఈ ఏడాది ఆరంభంలో ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక వైట్ హౌస్ను సందర్శించిన తొలి ప్రపంచ నేతల్లో మోదీ ఒకరు. ఆ సమయంలో ఇరువురు నేతలు ఒకరినొకరు మంచి మిత్రులుగా అభివర్ణించుకున్నారు. రక్షణ, ఇంధనం, ప్రాంతీయ భద్రత వంటి అంశాల్లో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. కానీ కొన్ని నెలల్లోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత నెలలో భారత వస్తువులపై 25% భారీ సుంకాలను విధిస్తున్నట్లు ట్రంప్ అకస్మాత్తుగా ప్రకటించి సంచలనం సృష్టించారు. పశ్చిమ దేశాల ఆకాంక్షలను లెక్క చేయకుండా భారత్, రష్యా నుంచి చమురు, సైనిక సామగ్రిని కొనుగోలు చేయటమే ఇందుకు కారణమని అమెరికా పేర్కొంది. మాస్కోతో సంబంధాలు తగ్గించుకోకపోతే మరింత కఠిన చర్యలు తప్పవని ట్రంప్ హెచ్చరించారు. అంతటితో ఆగకుండా భారత్ ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయింది, డెడ్ అంటూ ట్రంప్ సోషల్ మీడియాలో బహిరంగంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాడి, వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో వాణిజ్య చర్యలు నిలిచిపోయాయని ఆయన ప్రస్తావించారు. అదే సమయంలో పాకిస్తాన్లో భారీ చమురు నిల్వల వెలికితీతకు అమెరికా కంపెనీలు సహకరిస్తాయంటూ ఆ దేశంలో ఒప్పందాన్ని ప్రతిపాదించడం న్యూఢిల్లీలో మరింత కలవరానికి గురిచేసింది. అయితే అమెరికా ఒత్తిళ్లకు భారత్ తలొగ్గటం లేదు. రష్యా నుంచి ఇంధన దిగుమతులపై ప్రత్యక్ష అమెరికా ఆంక్షలు లేనందున వాటిని కొనసాగిస్తామని మోదీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే సమయంలో అమెరికాను సంతృప్తి పరిచేందుకు ఆ దేశం నుండి అధిక ధరకు ముడి చమురు కొనుగోళ్లను పెంచుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో అమెరికా నుండి భారత్ చమురు దిగుమతులు 150% వరకు పెరిగే అవకాశం ఉందని సమాచారం.